రాసినటువంటి రెండో పత్రిక, పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము మొదటి 11 వచనాలు మనము చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, అలా 11 వచనాలు చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించెను. జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పరుడి. ఈ 11 వచనాలు అవసరాన్ని బట్టి మరికొన్ని వచనాలు చదువుకుందాం. అపోస్తలుడైన పేతురు గారు ఇది ఎవరికి రాశారు అంటే ఆయన వంటి విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయనిది అని ఆయన ఇది ఒక కొంతమందికి కానీ లేదా ఒక ఏరియా వారికి కానీ కాకుండా ఆయన వల్లే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాసినట్టుగా మనం ఈ పత్రికను చూస్తాం. ఈ పత్రికలో మనం అనేక సార్లు దీన్ని ధ్యానించాము. అయినప్పటికీ దేవుడు మరొకమారు మన ముందు పెట్టడానికి ఇష్టపడినట్టుగా మనం గ్రహించాలి. ఈ పత్రికలో 3 అధ్యాయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ 3 అధ్యాయాలు ఒక 3 భాగాలుగా మనం చేసుకుని గుర్తుపెట్టుకోగలిగితే మనకి చాలా మంచిది. ఎందుకంటే ఈ పత్రికను ధ్యానించాము అనే గుర్తులు మనకి మిగులుతాయి. ఈ 3 అధ్యాయాల్లోని 3 పేర్లు పెట్టుకోగలిగితే మనకి సులువుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటి వచనంలో శుభములు ఉంటాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ చదువుకున్నాం. మొదటి అధ్యాయము రెండో వచనం నుంచి చివరి వరకు చూస్తే క్రైస్తవుని యొక్క అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే క్రైస్తవు యొక్క అభివృద్ధిని వాక్యమందు నిలకడగా బ్రతకడం ఎలా అన్న వచనాలు ఈ 20 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. క్రైస్తవుడు అభివృద్ధి ఎలా పొందుతాడు అన్నది పేతురు గారి ఈ 20 వచనాల్లో రాసినట్టుగా మనం చూస్తాం. రెండో అధ్యాయము మనకు తెలిసింది దుర్బోధల నుంచి
ఒక క్రైస్తవుడు ఎలా తప్పించుకోగలుగుతాడు, లేదా అబద్ధ బోధకులు ఆ, నుంచి ఏ విధంగా ఆ, విసర్జించడం, అబద్ధ బోధకుల్ని ఏ విధంగా విసర్జించడం అన్నది ఈ 2 అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా 3వ అధ్యాయంకి వస్తే ప్రభు రాకడ కొరకు ఏ విధంగా బ్రతకాలి, ఎటువంటి ఆలోచనతో బ్రతకాలి, ప్రభు యొక్క వాగ్దానాల్ని ఏ విధంగా స్వతంత్రించుకోవాలి అన్నది 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 3 మాటలు చెప్పాను. క్రైస్తవుని యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది, అబద్ధ బోధకుల యొక్క బోధనను ఎలా త్రిప్పుకొట్టొచ్చు, అంటే దుర్బోధనని ఎలా గుర్తుపట్టొచ్చు అన్నది 2వ అధ్యాయంలో చూస్తాం. 3వ అధ్యాయంలో చూసేటప్పటికీ ప్రభువు రాకడ కొరకు ఒక క్రైస్తవుడు ఎటువంటి ఆలోచనతో బ్రతకాలి అన్నది 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక కూడా చాలా మంచి విషయాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అది మనం ధ్యానం చేయటం లేదు. కానీ మొదటి పత్రిక విశ్వాస జీవితంలో క్రీస్తుని ఏ విధంగా కలిగి ఉండాలి అన్నది కనిపిస్తూ ఉంటుంది. క్రీస్తు యొక్క నిజమైన కృప ఏంటో మొదటి పత్రికలో కనిపిస్తూ ఉంటుంది. క్రీస్తు యొక్క నిజమైన కృప. 2వ పత్రికకు వచ్చేటప్పటికీ క్రీస్తును గురించిన జ్ఞానం కనిపిస్తుంది. మొదటి దాంట్లో కృప కనిపిస్తే 2వ పత్రికలో క్రీస్తును గురించిన జ్ఞానము క్రైస్తవుడు ఏ విధంగా పొందుకుంటాడు అన్నది ఈ పత్రికలో కనిపిస్తూ ఉంటుంది. ఈ పత్రికను ఇప్పుడు మొత్తం చదవడం కాదు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే 3 అధ్యాయాలని ఓ పేరు పెట్టుకోవచ్చు. ఏంటంటే అంత్య దినాల్లో విశ్వాసులు ఏ విధంగా పోరాటం చేయాలి అన్న పేరు దీనికి సూట్ అవుతుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను 2-3 దిక్కులు చదివాను ఆ పదాన్ని. అంత్య దినాల్లో ఉన్న మనకి క్రీస్తు యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలన్నప్పుడు మనం ఎటువంటి పోరాటాలు చేయాలి, ఏ విధంగా బ్రతకాలి అన్నది ఈ 3 అధ్యాయాల నుంచి మనం నేర్చుకోవచ్చు. అయితే మనం చదువుకున్న ఈ 11 వచనాలని, తర్వాత ఉన్నటువంటి 12 నుంచి 21 ఉన్న వచనాలని కలిపి చదువుకుంటే మొదటి భాగంలో క్రైస్తవుని యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉండాలి అన్నది కనిపిస్తుంది. ఈ అభివృద్ధిని పౌలు గారు తన సొంతంగా కాకుండా, అంటే ఎవరి కాల్లో అభివృద్ధి చెందలేరు కనుక క్రైస్తవుని దేవుని కార్యం ద్వారా ఏ విధంగా అభివృద్ధి పొందుతారు, దేవుని యొక్క వాక్యం ద్వారా ఏ విధంగా అభివృద్ధి పొందుతారు అన్నది ఇందులో లిఖించి పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనం చదువుకునే 11 వచనాలలోనూ దేవుని యొక్క కార్యము విశ్వాస అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుందో కనిపిస్తూ ఉంటుంది. 12 నుంచి 21 వచనం దాకా చూస్తే దేవుని వాక్యము క్రైస్తవుని యొక్క అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుందో లిఖించటం జరిగినట్టుగా మనం చూడవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మరొకసారి తరచూ చదువుతూ ఉంటే నేను చెప్పిన మాటలు మనకి గుర్తుకొస్తూ ఉంటాయి ధ్యానం చేస్తే. మొదటి ఈ 11 వచనాల్లో అభివృద్ధి దేవుని కార్యక్రమం ద్వారానే జరుగుతుంది. ఎవరికి అది ఆయన సొంతానికి ఏమీ చేసుకోలేడు. ఎందుకంటే మానవులుగా మనము అభివృద్ధి అన్నది మన సొంతాన్ని బట్టి ఏదో లోకానుసారమైన అభివృద్ధి ఏదో పొందొచ్చేమో, కానీ దేవునిలో ఆత్మసారంగా అభివృద్ధి పొందాలంటే అది దేవుడు అనుగ్రహిస్తేనే అభివృద్ధి పొందగలుగుతాం. అది సొంతానికి మనం ఏమి సంపాదించుకోలేము. దేవునిలో అభివృద్ధి పొందాలంటే, క్రైస్తవులకు అభివృద్ధి చెందాలంటే అది దేవుని కార్యం ద్వారానే జరుగుతుంది అని మనం గుర్తెరగవలసిన అవసరం ఉంటుంది. అయితే దేవుని కార్యం ద్వారా ఎలాగ అభివృద్ధి పొందాలి అన్నది పేతురు గారు లిఖించారో చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ దేవుని కార్యము ద్వారా ఎలా లిఖించారంటే 3వ వచనంలో ఒకసారి చదివితే మనకు కనిపిస్తుంది. లాస్ట్ భాగంలో చూస్తే మనకు కనిపిస్తుంది. ఆయన మొత్తం చదువుదాం.
తన మహిమను బట్టియు గుణాతిశయములను బట్టియు మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినటువంటి మన ప్రభు అయిన యేసును గూర్చినట్టే నైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక అనే మాట కనిపిస్తున్న దాంట్లో ఇందులో దేవుని శక్తి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన అక్కడ రాస్తున్నాడు, దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటినన్నిటినీ మనకి దయచేస్తున్నాడు అని ఈ లేఖనం నుంచి మనం గ్రహిస్తూ ఉంటాం. దీంట్లో దేవుడు తన కార్యమును అంటే తన శక్తిని మనకి ఎందుకు ఇస్తున్నాడంటే జీవమునకి భక్తికి అవసరమైనవన్నీ సంపాదించుకోవడానికి మనకి ఇస్తున్నట్టుగా ఈ లేఖన భాగం నుంచి మనము గ్రహిస్తున్నాం. ఈ శక్తి లేకపోతే, దేవుని కార్యములో ఈ శక్తికి కనబడకపోతే మనము భక్తి గల జీవితాన్ని జీవించలేము, లేదా క్రైస్తవ జీవితానికి కావలసినటువంటి పోషణను మనం పొందుకోలేము. మనకి క్రైస్తవుడిగా బ్రతకాలంటే, భక్తి జీవితం జీవించాలంటే అవసరమైనవన్నీ కూడా ఆయన శక్తి ద్వారానే మనకు అనుగ్రహిస్తున్నాడు అని మనము గ్రహించవలసిన అవసరం ఉంటుంది. 4వ వచనం మొదటి భాగంలో కూడా ఒక మాట కనిపిస్తూ ఉంటుంది, దేవుని కార్యం వలన మనకి ఏం కలుగుతుందో అనేది. మీకు ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. శక్తి ద్వారానేమో భక్తి జీవితానికి కావాల్సినటువంటి ప్రతిదీ మనకు అనుగ్రహిస్తున్నాడు, క్రైస్తవ జీవితానికి కావలసినవి అనుగ్రహిస్తున్నాడని మనం చదువుకున్నప్పుడు, ఆయన వాగ్దానాలను బట్టి కూడా మనకి అమూల్యమైనటువంటివి అత్యధికమైన వాగ్దానాలని మనకు అనుగ్రహిస్తున్నాడు అన్నట్టుగా ఈ లేఖన భాగం నుంచి మనం గ్రహించవచ్చు. నేను క్రైస్తవునిగా అభివృద్ధి పొందాలి, మనం క్రైస్తవులుగా అభివృద్ధి పొందాలి అంటే మొదటి మెట్టు ఏంటంటే మనము దేవునిలో ఆయన కార్యం మన యందు బయలుపరచబడాలి. ఆ బయలుపరచబడకుండా మనము దేవుని శక్తిని మనం ఆశ్రయించకుండా, లేదా దేవుని వాగ్దానాలను ఆశ్రయించకుండా మనము ఒక క్రైస్తవుడు అభివృద్ధి పొందడము అసాధ్యము అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండు మాటలు మనం ఒకసారి ఆలోచిస్తే, ఆయన శక్తి కానీ ఆయన మహిమ కానీ ఏం తెలియజేస్తున్నాయంటే ఆయన స్వభావాన్ని తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని స్వభావం ఏంటంటే క్రైస్తవుడుగా మన పట్ల ఆయన శక్తిని మన యందు పంపించటము, ఆయన శక్తి ద్వారా మన జీవితానికి కావలసిన అందించటము, అమూల్యమైనటువంటి వాగ్దానాలని మన యందు నెరవేర్చటము ఆయన స్వభావంగా మనము పాలు పంపులు పొందుతూ ఉంటాం. 4వ వచనము 2వ భాగంలో ఇదే మాట కనిపిస్తుంది. చూడండి, మనం చదివిన ఇందాక అనుగ్రహించి ఉన్నాడు వాగ్దానములు అన్న తర్వాత, దురాశను అనుసరించటం వలన లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలంగా మీరు తప్పించుకొని దేవుని దేవ స్వభావం నందు పాలివారగినట్లు వాటిని మనకి అనుగ్రహించెను. ఆయన స్వభావం ఏంటంటే ఆయనలో మిళితమైనట్టుగా చేస్తుంది. పాలువారుగా ఉండడానికి ఆయన స్వభావం మనకి ఇస్తుంది. స్వభావం అంటే మనకి ఇప్పుడు ఈ వాక్య భాగం నుంచి ఆయన శక్తి అవ్వచ్చు, ఆయన వాగ్దానాలు అవ్వచ్చు. ఆ రెండోటి ద్వారా మనము ఏంటంటే క్రైస్తవ జీవితానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి ప్రతి దాన్ని మనం పొందుకోవడము, మనం అమూల్యమైనటువంటి గొప్ప సంగతులను, అత్యధికమైన వాగ్దానములను మనము పొందుకోవడానికి ఆయన స్వభావం మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఆయన స్వభావం కానీ ఆయన ఆ స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమి చేయలేడు కనుక ఆయన స్వభావం మనకు తెలిసినప్పుడు మనం దాని కొరకు పాటుపడడానికి అవకాశం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మొదటి భాగంలో క్రైస్తవుడు అభివృద్ధి పొందడానికి 2 మాటల ద్వారా మనము చూసాం. ఒకటి, దేవుని కార్యము ద్వారానే జరగాలి కానీ వేరేది లేదు అని మనం చూస్తాము. ఆ కార్యము ఆయన స్వభావానికి తగినట్టుగానే చేస్తాడని, ఆ స్వభావము
ఆయన శక్తి అయ్యి ఉండొచ్చు, ఆయన వాగ్దానాలు అయి ఉండొచ్చు. ఆటిల ద్వారానే పాలు పంపులు దయచేయడం ద్వారానే మనము ఆయన స్వభావాన్ని మనము గుర్తెరిగి దేవుల్లో అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇంకొంచెం కిందకి చదివితే ఆయన స్వభావం ఎందుకు వచ్చింది మనకి అన్నది మనకి ఈ లేఖన భాగాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆయన స్వభావం వల్ల మనము ఏం నేర్చుకోవాలి, ఆయన దేవుడు శక్తినిచ్చాడు, వాగ్దానాలను అనుగ్రహించాడని మనం చదువుకున్న ఈ మాటల ద్వారా మనము కొన్ని బాధ్యతలు అవ్వచ్చు, విధి విధానాలు అవ్వచ్చు, మనకి కింద లిఖించినట్టుగా పేతురు గారు మనం చూస్తూ ఉంటాం. 5వ అధ్యాయం నుంచి 7వ వచనం దాకా చూస్తే ఒక 7 లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 5వ వచనం నుంచి 7వ వచనం దాకా చదివితే మనకి ఒక 7 లక్షణాలు మనకు కనిపిస్తాయి. మీరు మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్తగా ఉండాలని, ఆ విశ్వాసమందు సద్గుణమని, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఈ 7 లక్షణాలు మనకి ఆయన యందు శక్తి, ఆయన శక్తి మనకు ఉన్నప్పుడు, ఆయన వాగ్దానాలు మనం పొందుకున్నప్పుడు మాత్రమే వీటి యందు నిలిచి ఉండే అవకాశం ఉంటుంది. ఈ 7 లక్షణాలని మొదటి 5 లక్షణాలు అంతర్గతంగా మనకి దేవుడు దయచేస్తాడు. కనుక 2 ఇతరుల కోసము, అంటే ఉన్నత స్థితి కలగడానికి ఇతరుల కోసము మనము వాటిని చూపించడానికి అంతర్గతంగాను బహిర్గతంగాను. ఫస్ట్ది సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి. ఇవన్నీ ఏంటంటే అంతర్గతంగా మనలో అభివృద్ధి చేసుకోవాల్సిన లక్షణాలుగా చూస్తాం. అలాగే కనుక 2 ప్రేమ, దయ అన్నవి మనము బహిర్గతంగా చూపించే లక్షణాలుగా మనం చూస్తూ ఉంటాం. అయితే నాకు మొన్న ఇది చదివేటప్పుడు ఈ ప్రేమ, దయ ఒకటేనేమో అన్న కొంత కన్ఫ్యూజ్ వచ్చింది. కన్ఫ్యూజ్ అంటే చాలా తరచు జరగడం జరిగింది. ఏంటి దయ అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి అని నేను చదివాను. క్రైస్తవులుగా మనం ఆ మాటని నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళగలుగుతాం. కనుక దయ అంటే ఇతరుల పట్ల, అవసరాల పట్ల శ్రద్ధ కనబరచడాన్ని దయ అంటారు. ఇతరుల పట్ల, ఇతరుల యొక్క అవసరాల పట్ల మనం శ్రద్ధ కలిగి ఉంటే దాన్ని దయ కిందకి తీసుకురావచ్చు. అయితే మరి ప్రేమ అంటే ఏంటంటే ఇతరులకి ఉన్నత స్థితిని కలగజేయడానికి ఉపయోగిస్తామంట. ఇతరుల అభివృద్ధి కొరకు మనము ఒక ఏదైనా పని చేస్తే అది ప్రేమ కింద వస్తుంది. అభివృద్ధి కొరకు ఉన్నత స్థితిని తీసుకెళ్లాలన్న ప్లాన్తో ఉంటే, అలా కాకుండా అవసరాలు తీర్చడానికైతే ఏదైనా అవసరం తీర్చడానికి ఉపయోగిస్తే దాన్ని దయ కిందకి తీసుకోవచ్చు అని. అందుకే భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అలవర్చుకొనుడి అని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ లక్షణాలు కానీ మనము కలిగి ఉండకపోతే, ఈ లక్షణాలను కానీ ఈ బాధ్యతలు కానీ మనం తీసుకోకపోతే మనం దేవునిలో ఉన్నాము అన్నది ఒక కళ, అంటే అబద్ధమేమో అని మనం గుర్తెరగవలసిన అవసరం ఉంటుంది. విశ్వాసగా నేనున్నాను, విశ్వాసులుగా నేను బ్రతుకుచున్నాను అంటే ఈ లక్షణాలు మనలో కనిపించాలి. ఈ 7 లక్షణాలు. విశ్వాసం ఉన్న వాళ్ళందరికీ సద్గుణం ఉండాలి. సద్గుణం ఉన్న వాళ్ళందరికీ జ్ఞానం కలగాలి. జ్ఞానం ఉన్న వాళ్ళందరూ ఆశా నిగ్రహం కలగాలి. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్గా మనం చూడవచ్చు. నేను వీటిని దేంతో పోలిస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఇది ఇంటర్లింక్ అనమాట. ఏది కూడా ఒకటి లేకపోతే ఇంకోటి రాదు. ఎందుకంటే విశ్వాసం, సద్గుణం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి, సహనం ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ, దయ, ఇవన్నీ ఒకటికొకటి ఇంటర్లింక్ అనమాట. ఫస్ట్ 5 ఇంటర్నల్ అని చెప్పాను కదా. ఒక మిల్క్ని గిన్నె తీసుకుంటే అవి రూపాంతరం చెంది నెయ్యి అవుతుంది, గీ కింద తయారవుతుంది. అలాగా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ ద్వారా వచ్చిన విధంగానే ఇవి దేవుడు మన కోసం అమర్చినట్టుగా చూస్తూ ఉంటాం. సద్గుణము
అది ఒక పాలు కింద తీసుకుంటే, అలాగే జ్ఞానము తర్వాత దాని స్టేజ్ పెరుగు కానీ, కర్డ్, తర్వాత ఘీ, తర్వాత వెన్న, తర్వాత ఘీ, ఇలాగా ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి ఒక 5 ప్రాసెస్ల్లో. తర్వాత 2 ప్రాసెస్ బహిర్గతం అని చెప్పని చూసారా, అవి ఇతరుల పట్ల మనం చూపించేయి. అంటే అవి మనకన్నా ఉపయోగపడాలి, ఇతరులకన్నా ఉపయోగపడాలి. ఆ విధంగా దేవుడు ఇక్కడ రాయించి పెట్టినట్టుగా నేను గ్రహించడం జరిగింది. ఈ స్వభావాన్ని మనము మన హృదయంలోకి తీసుకుంటే ఈ లక్షణాలన్నీ కూడా మనము పొందుకునే అవకాశం ఉంటుంది. వీటిని పొందుకుంటే ఏంటి మనకి అని అంటే పేతురు గారు 8వ వచనంలో ఈ మాట రాశారు. చూడండి 8వ వచనంలో, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఈ లక్షణాలు మనలో ఉంటే మనకి ఈ లేఖనాలు మన హృదయంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏంటంటే మనల్ని సోమరులైన కానీ నిష్ఫలులు కాకుండా ఈ బాధ్యతలు, ఈ లక్షణాలు మనం కాపాడుతూ ఉంటాయంట. ఈ లక్షణాలు మనలో ఉన్నాయంటే మనం ఈ కోవకి చెందిన వారు కాదు అని ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది పౌలు గారు చాలా తేటగా మనకి రాసిపెట్టినట్టుగా చూస్తున్నాం. మీరు మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా ఈ లక్షణాలు పైన 7 లక్షణాలు చూసాం కదా, అవి మనల్ని చేస్తాయి అని అక్కడ చూస్తూ ఉంటాం. అయితే ఈ లక్షణాలను కానీ మనము కలిగి ఉండకపోయినా, గుర్తెరగకపోయినా ఏమవుతుందో కూడా 9వ వచనంలో మనకు లిఖించి పెట్టినట్టుగా చూస్తూ ఉంటాం. చూడండి, అవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. ఏమవుతాడంటాడు? గ్రుడ్డివాడు, దూరదృష్టి లేక. ఈ లక్షణాలను కానీ మనం పొందుకోలేకపోతే లేదా మనం వాటిని గుర్తెరగకపోతే మనము ఈ విధంగా దూరదృష్టి లేకుండా లేదా గ్రుడ్డివారుగా మనము ఈ లోకంలో జీవిస్తాం. అంటే గ్రుడ్డివారు అంటే కళ్ళు లేని వాళ్ళు కాకుండా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేవారుగా, లేదా ఆ లక్షణాలను దయ అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటో తెలియని వారిగా, అసలు ఆశానిగ్రహం అంటే ఏంటో తెలియని వారిగా ఈ లోకంలో జీవించే అవకాశం ఉంటుంది. దానివల్ల మనము దేవుని సంబంధులు కాకుండా సాతాను సంబంధులుగా లేదా లోక సంబంధులుగా ఈ లోకంలో జీవిస్తూ దేవునికి దూరం అయిపోతాము అని ఈ లేఖన భాగాన్ని నుంచి మనం గమనించవచ్చు. అయితే ఈ 7 లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. దానివల్ల వచ్చే ఏమంటారు, కలిగితే ఏ మేలు ఉంటుందో చూసాము, గుర్తుండకపోతే గుర్తెరగకపోతే ఏంటో మనం చూసాము. అయితే వాటి ఫలాలు కూడా ఇక్కడ కింద రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 10వ వచనంలో ఈ విధంగా, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి అంట. ఈ సద్గుణం, ఈ లక్షణాలు కానీ మనలో కనిపిస్తే మనకి అక్కడ ఏమవుతుందంట, మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి జాగ్రత్త పడతామని. కింద చూస్తే మనం త్రొట్టిల్లమంట. ఏ విషయంలో అంటే, మీ రీతి క్రియలు చేయవరైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగే కిందకి చదివితే నిత్య రాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా కలుగుతుంది అని మనకి ఈ లేఖనాలను బట్టి మనం గ్రహించబద్దులమై ఉన్నాం. మనం చూసాం ఏంటంటే ఆయన శక్తి, ఆయన వాగ్దానము, ఆయన స్వభావం ద్వారా మనకి కొన్ని మాటలను ఇచ్చారని, ఆ మాటల ద్వారా కొన్ని గుణాలు, సద్గుణాలు, కొన్ని లక్షణాలు మనం చూస్తాం. అవి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, అవి ఉన్నవారికి ఫలితాలు ఏంటి అన్న ఈ లేఖన భాగంలోంచి మనం గమనిస్తూ ఉంటాం. 12వ వచనం నుంచి కొంచెం ఈ 21 వరకు చూస్తే ఇప్పుడు దాకా మనం చదివింది ఏంటంటే, దేవుని కార్యము క్రైస్తవుడు అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది ఈ 11వ వచనాల్లో మనం కనిపిస్తూ ఉంటుంది. దేవుని కార్యము ఆయన స్వభావాన్ని మనకి ఇవ్వడం ద్వారా, ఆ స్వభావం అంటే ఆయన శక్తి, ఆయన వాగ్దానాలు మనకి ఇవ్వడం ద్వారా మనము అభివృద్ధి పొందుతామని, ఆ అభివృద్ధి
మనకి కొన్ని లక్షణాలని మనలో పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని, ఆ లక్షణాలు మనలో ఉంటే ఏ విధంగా అభివృద్ధి పొందుతాం, లేకపోతే ఏ విధంగా ఉంటాం, దాని ఫలితం ఏంటి అన్నది 10, 11 వచనాల్లో మనం చూసాం. అయితే ఈ దేవుని కార్యం ఇది చేస్తే ఈ 12వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూస్తే దేవుని వాక్యము అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుంది అన్నది ఈ లేఖన భాగాల్లో లిఖించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. నేను ఈ లేఖన భాగాన్ని కుదించి మనం చెప్పుకుంటే అంటే మనం సమరైజ్ చేసి చెప్పుకోగలిగితే ఈ లేఖన భాగంలో ఉన్న వచనాలని దేవుని వాక్యము ద్వారా క్రైస్తవుడు అభివృద్ధి అన్నది ఈ లేఖనాల్లోంచి మనం చూడవచ్చు. 12వ వచనంలో చూసినట్లయితే మనము సత్యమందు స్థిరపడి ఉండడానికి వాక్యం ఉపయోగపడుతుంది. నేను వాక్యమందు స్థిరపడాలంటే ఈ లేఖన భాగం మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవడం, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఈ వాక్యము అంటే మనకి ఒక జ్ఞాపకం రావాలంటే అది దేవుని యొక్క వాక్యము ద్వారానే అది గుర్తింపబడుతుంది అని ఇలా చూసుకుంటూ వెళ్తే ఈ లోకము శాశ్వతము కాదు అని మనల్ని ఒప్పింపచేసేది కూడా వాక్యమే అని 13వ వచనంలోను, అలాగే ఒకరికి ఒకరు లేఖనాలని గుర్తు చేసుకుంటూ పురుకొల్పుకోవడానికి 14వ వచనంలో వాక్యమే మనకు ఉపయోగపడుతుందని, అలాగే 15వ వచనంలో నిత్యము జ్ఞాపకం చేసుకునేలాగా ఈ వాక్యమే మనల్ని అభివృద్ధి పరుస్తుందని మనం గుర్తిరుగుతూ ఉండాలి. దేవుని వాక్యం లేకపోతే మనకి స్థిరత్వం ఉండదని, దేవుని వాక్యం లేకపోతే జ్ఞాపకమే అంటే వాక్యమే మన హృదయంలో ఉండదని మనం గుర్తిరగవలసిన అవసరం ఉంటుంది. ఈ వాక్యము మనకి ఆయన శక్తిని, ఆయన రాకడ కోసము, ఆయన మహత్కార్యాలు చూడడానికి ఇలాగా ఈ లేఖన భాగాన్ని మొత్తం చదివితే మనకి అనేకము వాక్యం ద్వారానే ఆయన వివరిస్తున్నట్టుగా మనము గ్రహించగలుగుతాం. ఈ 12 నుంచి 21 దాకా మనం చదువుకుంటూ వెళ్తే ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుందని, ఆయన వాక్యమే మనకి జ్ఞాపకం చేస్తుందని, స్థిరపరచబడేలాగా ఉంటుందని ఈ లేఖనాలు ఉంటుంది. 19 నుంచి 21లోగా చదివితే అక్కడ మేలు చేకూరుస్తుందంట. ఆయన వాక్యమే మనకి మేలు చేకూరుస్తుందని, గ్రహింపిస్తుందని అక్కడ మనకి ఆ మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఇంతకీ ఇవి మనకు అభివృద్ధి కలుగజేస్తున్నాయి కదా, ఇవి మనల్ని పోషిస్తున్నాయి కదా అని మనం గుర్తిరిగినప్పుడు మరి మనం కూడా ఆయన శక్తికి లోబడే జీవిస్తున్నామా, ఆయన వాగ్దానాలను పొందుకునే మనం జీవిస్తున్నామా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఒక కార్యం చేసి మనల్ని బ్రతికిస్తుంటే మరి ఆ కార్యాన్ని మనము హృదయంలో ఉంచుకుని ఈ లోకంలో జీవిస్తున్నామా అన్నది మనల్ని ప్రశ్నించుకుంటూ ముందుకు సాగితే మనకు అర్థమవుతూ ఉంటుంది. మనల్ని ఆలోచిద్దాం. పేతురు గారు ఈ ఒక జ్ఞానమైన విశ్వాసికి జ్ఞానం కలగాలంటే, ఒక అభివృద్ధి పదంలోకి నడవాలంటే ఆయన చెప్పిన మాటలు మనం గుర్తెరిగితే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన శక్తిని అనుగ్రహించి ఏం చేస్తున్నారంటే ఆయన శక్తి ద్వారానే మనము ఏం చేసామంట ఒకసారి చూద్దాం. ఇందాక చదివిన భాగంలోనే భక్తికి కావలసినటువంటి క్రైస్తవ జీవితానికి కావాలన్నటువంటి ప్రతిదీ అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు మనం ఈ విధంగా ఈ స్థితిలో హాయిగా బ్రతుకుతున్నామంటే మరి ఆయన ఇచ్చినటువంటి శక్తి అని మనం గుర్తిరుగుతున్నామా? ఆయన అమూల్యమైనటువంటి ప్రతిదీ మనకు అనుగ్రహిస్తున్నాడంటే, అత్యధికమైన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడంటే అది ఆయన వాగ్దానం అని మనం గుర్తిరుగుతున్నామా? మనల్ని మనము ప్రశ్నించుకుంటూ ఆయన స్వభావం ఈ విధంగా ఉన్నప్పుడు మరి ఆ స్వభావం నుంచి వచ్చే ఆ లక్షణాలను మనము సంతరించుకుంటున్నామా? ఆ సద్గుణం అవ్వచ్చు, ఆశా నిగ్రహం అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, భక్తి అవ్వచ్చు, ప్రేమ, దయ, వీటిని మనము పొందుకుంటున్నామా? నాకు ఇవి చదివితే
చాలా ఒక ఒక రకమైన భయం కలిగింది. క్రైస్తవుడిని, నేను అభివృద్ధి పొందుతున్నాను అని చెప్పుకున్న మనము మరి ఈ లక్షణాలు గిని కనపడకపోతే అది అభివృద్ధి కాదని పేతురు గారు చెప్తున్నారు కదా! మరి నేను అటువంటి అన్ని లక్షణాలను కలిగి ఉన్నానా? ఆటిల కోసం నేను ఏం చేస్తున్నాను అని ఆలోచిస్తే నాలో కూడా చాలా కొదువులు కనిపించాయి. ఈట్లి కోసము నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఈ లేవు కదా ప్రభువా, నేను చెప్పడం కరెక్టేనా? మరి అన్నీ నేను సంపూర్ణంగా చేసినప్పుడే చెప్పాలి కదా! అంటే నాకు అంటే దేవుని వాక్యము, నువ్వు విశ్వాసంతో ముందుకు సాగు, నీకు నేను దయచేస్తాను అన్నట్టుగా నా తలంపుతో నేను ఈ లేఖనాలు చెప్పడం జరిగింది. ఈ లక్షణాలు లేకుండా మనము క్రైస్తవులుగా అభివృద్ధి పొందలేము. అది 100% కరెక్టే. 100% అది సాటిస్ఫై చేయవలసిందే. మరి మనము వాటిని సాటిస్ఫై చేసుకుంటూ దేవుని వాక్యము మనల్ని తొట్టిల్లకుండా చేస్తుందని, స్థిరపరుస్తుందని, గ్రహింపునిస్తుందని, అనేక జ్ఞాపకం చేస్తుందని అనేక మాటలు ఈ 12-21 దాకా చదివితే ఆయన వాక్యము మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఆయన వాక్యం మనకి స్థిరపరిచినప్పుడు మనం స్థిరంగా ఉంటున్నామా? ఆయన గ్రహింపునిచ్చినప్పుడు ఆ గ్రహింపుని మనము స్వీకరించే మనము ముందుకు సాగుతున్నామా? ఆయన త్రొట్టిల్లెవడు అని చెప్పినప్పుడు మనము అటువంటి కృపతోనే మనము ముందుకు సాగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకుంటే ఈ లేఖన భాగం మరొకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయాన్ని చదివితే నేను చెప్పిన మాటల్లో మళ్ళీ మనకి కొన్ని గూఢమైన సంగతులు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన శక్తిని, ఆయన వాగ్దానాలని స్వతంత్రించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన విజ్ఞాపనలోకి సాగే ముందు ఒకసారి నేను క్రైస్తవునిగా అభివృద్ధి చెందాలి ఆశ అయితే నాకుంది. నేను క్రైస్తవునిగా అభివృద్ధి పదంలో సాగాలి ఆశ నాకున్నప్పుడు నేను దేవుని మీద, ఆయన కార్యాల మీద, ఆయన వాక్యం మీద ఆధారపడి జీవిస్తున్నానా? పేతురు గారు అంటున్నారు, ఆయన శక్తి మనకు అనుగ్రహించాడు, ఆయన వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు, ఆయన స్వభావం ద్వారా కొన్ని లక్షణాలు ఉండాలి అని మనకు తెలియజేస్తున్నారు. మరి ఆ లక్షణాలను మనము పొందుకుంటున్నామా? సద్గుణం అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, ఆశానిగ్రహం అవ్వచ్చు, సహనం అవ్వచ్చు, భక్తి అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, దయ కావచ్చు. మరి వీటిని నేను అలవర్చుకునే క్రైస్తవ లోకంలో జీవిస్తున్నానా? ఇవి లేకపోతే ఏమవుతుందో మేము చూసాం. మేము నిస్పృహలుగా, ఈ గ్రహింపు లేకపోతే గ్రుడ్డివారిగా ఉంటామని, ఇవి గుర్తెరిగితే నిస్పృహలు కాకుండా ఉంటామని ఫలితాలు ఉన్నాయి అని మేము గుర్తెరుగుతున్నాం. ఆయన వాక్యము మనల్ని త్రుటినివ్వకుండా చేస్తుంది, స్థిరపరుచుంది, గ్రహింపునిస్తుంది, జ్ఞానం కలుగు చేస్తుందని అనేక మాటలను మనము లేఖనాల నుంచి చేసుకున్నాం. ప్రభువా, నేను ఈ లక్షణాలను కలిగి నేను అభివృద్ధి పదంలోకి సాగాలని ఆశపడుతున్నాను అని ఎవరికాల్లో ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ దయగల నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. పేతురు పత్రికల నుండి తండ్రి, మొదటి అధ్యాయంలో నుండి క్రైస్తవుడు ఒక అభివృద్ధి నిలకడగా ఉండాలంటే క్రైస్తవుడు చేయవలసిన పనుల గురించి మాకు వివరించారు. మీకు స్తోత్రాలు. ఈ పనుల్లో మేము తండ్రి, ఇవి నీ కార్యముల ద్వారా, నీ శక్తి ద్వారానే జరుగుతాయని, నీ వాక్యం ద్వారా మాకు అనుగ్రహింపబడతాయని మేము గుర్తెరిగి ఆ లక్షణాలను పొందుకోవాలని మేము ఆశపడుతుండగా మీరు సహాయం చేయమని వేడుకుంటూ, నీ వైపే చూస్తుండగా సహాయం చేయమని
ఇవి మాలో కొంత కొరతను ఏర్పరుచున్నాయి ప్రభా, కొరతగా ఉన్నాయి. అవి సంపూర్తిగా పొందుకోవడానికి జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాం. నైనా ఈ పత్రిక జ్ఞానం కొరకని మీరు లెక్కించారు, మీకు స్తోత్రాలు. ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికి మేము ప్రతిదినము నీ వైపు చూస్తూ మా సిలువెత్తుకుని మేము వెంబడించేలాగన కృప దయచేయమని మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.